హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి తెలుగుకి సంబంధించినటువంటి బిట్స్ అయితే చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఊరి వెలుపల పాడుకోనేరు చెంత మనుజులెవ్వరు మసలని మారుమూల గుట్ట చాటున లోతైన గొయ్యి త్రవ్వి పసిడి దాచెను పిసినారి ముసలి ఒకడు అనేసి ఇచ్చారండి. దీంట్లో మసలని అనే మాటకు అర్థం ఏంటి అనేసి ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసి మసలని అంటే తిరగని అండి, తిరగని. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఈ పద్యంలో ముసలివాడి గురించి అడిగారండి. సో ఆప్షన్స్ వచ్చేసి మనకు లోబి, దాత, రైతు, కార్మికుడు అనేసి ఇవ్వడం జరిగింది. సో అతను అక్కడ వచ్చేసి ఆ పసిడి బంగారాన్ని మొత్తాన్ని వచ్చేసి ఎవరికి తెలియకుండా ఊరి బయట ఉన్నటువంటి ప్లేస్లో అతనైతే దాయడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి, ఇక్కడ ముసలివాడు వచ్చేసి లోబి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఇక్కడ ఒక స్టోరీ అయితే ఇచ్చారండి. 19వ శతాబ్దం ప్రారంభంలో ఇంగ్లాండ్లో ఓక్ అడవులు కనుమరుగవుతున్నాయి. దీంతో రాయల్ నావీకి కలప సరఫరా సమస్య ఏర్పడిందనమాట. దృఢమైన మన్నికైన కలప యొక్క నిరంతర సరఫరా లేకుండా ఆంగ్లేయ నౌకలు ఎలా నిర్మాణం అవుతాయి? ఓడలు లేకుండా సామ్రాజ్యాధికారము ఎలా రక్షింపబడి కొనసాగింపబడుతుంది? 1820 నాటికి భారతదేశంలో అటవీ వనరులను అన్వేషించడానికి అన్వేషణ బృందాలను పంపించారు. ఒక దశాబ్ద కాలంలో చెట్లు భారీ స్థాయిలో నరికివేయబడ్డాయన్నమాట. భారతదేశం నుండి అధిక మొత్తంలో కలపను ఎగుమతి చేశారు అనేసి ఇవ్వడం జరిగిందనమాట. దీనికి సంబంధించి క్వశ్చన్స్ అయితే అడిగారండి. రాయల్ నేవీకి కలప ఎందుకు అవసరమైంది అనేసి ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు వాళ్ళకు కలప అనేది ఎందుకు అవసరమో నౌక నిర్మాణానికి అవసరమండి, నౌక నిర్మాణానికి. నెక్స్ట్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి తెలుగుకి సంబంధించినటువంటి మోడల్ పేపర్ అయితే చూద్దామండి. డిఎస్సికి సంబంధించి మనకు తెలుగులో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, దేనికి సంబంధించి అడుగుతారు, మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. అలాగే ప్రతి ఒక్క సబ్జెక్టుకి సంబంధించి మన ఛానల్ అయితే వీడియోస్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా చూడండి. సో ఫస్ట్ అయితే చూద్దామండి. ఫస్ట్ పద్యం ఇచ్చారు, పద్యానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఊరి వెలుపల పాడుకోనేరు చెంత మనుజులెవ్వరు మసలని మారుమూల గుట్ట చాటున లోతైన గొయ్యి త్రవ్వి పసిడి దాచెను పిసినారి ముసలి ఒకడు అనేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ క్వశ్చన్ అయితే ఇచ్చారండి. మసలని అనే మాటకు అర్థం ఏమిటి? మసలని అంటే అర్థం ఏంటండి? తిరగని. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి ఈ పద్యంలో ముసలివాడు ఎవరు, ఎలాంటి వాడు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ వచ్చేసి లోబి, దాత, రైతు, కార్మికుడు అనేసి ఇచ్చారు. సో ఈ పద్యంలో ముసలివాడు ఎలా ఉన్నాడో లోబి అండి, అంటే పిసినారి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి మనకు గద్యం అయితే ఇచ్చారండి, దానికి సంబంధించి క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 19వ శతాబ్దం ప్రారంభంలో ఇంగ్లాండ్లో ఓక్ అడవులు కనుమరుగవుతున్నాయి. దాంతో రాయల్ నేవీకి కలప సరఫరా సమస్య అనేది ఏర్పడింది. దృఢమైన మన్నికమైన కలప యొక్క నిరంతర సరఫరా లేకుండా ఆంగ్లేయ నౌకలు ఎలా నిర్మాణం అవుతాయి? అలాగే ఓడలు లేకుండా సామ్రాజ్యాధికారము ఎలా రక్షింపబడి కొనసాగించబడుతుంది? 1820 నాటికి భారతదేశంలో అటవీ వనరులను అన్వేషించడానికి అన్వేషణ బృందాలను పంపించారనమాట. సో ఒక దశాబ్ద కాలంలో చెట్లు భారీ స్థాయిలో నరికివేయబడ్డాయి. భారతదేశం నుండి అధిక మొత్తంలో కలపను ఎగుమతి చేశారు. దీనికి సంబంధించి క్వశ్చన్ అయితే చూద్దామండి. రాయల్ నేవీకి కలప ఎందుకు అవసరమైంది అనేసి ఇచ్చారండి. వాళ్ళకి కలప ఎందుకు అవసరము? నౌక నిర్మాణానికి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంగ్లాండ్ వారికి ఓడలు ఎందుకు అవసరమవుతాయి అనేసి ఇచ్చారు. వాళ్ళకు ఓడలు వచ్చేసి సామ్రాజ్యాధికారం కొనసాగించడానికండి, సామ్రాజ్యాధికారం కొనసాగించడానికి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ చేతి వంట అమృతము, ఇది ఏంటిది అనేసి ఇచ్చారు. మనకు ఉపమా అలంకారమా, ఉత్ప్రేక్ష అలంకారం, అలాగే లటానుప్రాస అలంకారం, రూప అలంకారం అనేసి ఇవ్వడం జరిగింది. సో మనకు ఈ అలంకారాలు కూడా కంపల్సరీగా నేర్చుకోండి.
ఇక్కడ మనకు అమృతం లాగా అంటే వంట అనేది దేంతో ఇక్కడ వంటకి కానీ అమృతానికి కానీ ఎటువంటి సంబంధం అయితే ఏముండదు. ఈ రెండింటికి సంబంధం లేనటువంటి వాటికి వీళ్ళు వాక్యం అయితే చేయడం జరిగింది. అమ్మ చేతి వంట అమృతము అంటే వంట అమృతం రెండు డిఫరెన్స్ అనేది రెండు వేరు కాబట్టి ఇది మనకి ఏ అలంకారం అవుతుంది? రూపక అలంకారము మనకు దాంతో చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ఆ మార్గంలో వెళ్ళడం మంచిది. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు ఏవి అనేసి ఇచ్చారు. మార్గము అనే దానికి పర్యాయ పదాలు ఏమవుతాయండి? తోవ, దారి. నెక్స్ట్ క్వశ్చన్. ఆత్మస్థైర్యము ఇతివృత్తంగా గల పాఠ్యాంశము ఏది? సో ఆన్సర్ వచ్చేసి మేలిమలుపు అండి. మేలిమలుపు అనేటటువంటి లెసన్ యొక్క ఇతివృత్తం ఏది? ఆత్మస్థైర్యము. నెక్స్ట్ క్వశ్చన్. ఈ సభలో మనుషుల గుంపు ఎక్కువ. గీత గీసిన పదాలు దీనికి సరి అయిన నానార్థక పదాలు అనేసి ఇచ్చారండి. సభ గుంపుకి వచ్చేసి మనకు నానార్థ పదం ఏమవుతుంది? సమాజం అండి, సమాజం. నెక్స్ట్ క్వశ్చన్. సభలో అలాగే మనుషుల గుంపు ఈ రెండిటికి సంబంధించి సరి అయిన నానార్థ పదం ఏంటి? సమాజం. నెక్స్ట్ క్వశ్చన్. రోగాదులచే శిథిలమయ్యేది ఏది అనేసి ఇచ్చారు. ఉత్పత్తి అర్థం అండి. సో ఇది వచ్చేసి శరీరం అండి. శరీరం. రోగాదులచే శిథిలమయ్యేది ఏది? శరీరం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బధ్న పదానికి వికృతి రాయండి అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మనకు? ప్రొద్దు అండి. బధ్న అంటే ప్రొద్దు. నెక్స్ట్ క్వశ్చన్. వీణుల విందు జాతీయ పదానికి అర్థం ఏది అనేసి ఇచ్చారండి. సో వీణుల విందు అనేదానికి జాతీయం ఏమవుతుంది? చెవులకు ఆనందంగా ఉండటం. వీణుల విందు అంటే చెవులకు ఆనందంగా ఉండటం. నెక్స్ట్ క్వశ్చన్. వచ్చేసి అంతంత కోడికి అర్ధసేరు మసాలా అనేసి ఇచ్చారు. ఇది ఒక జాతీయమా లేకపోతే కళారూపం, సామెత, పొడుపు కథ అనేసి ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి ఏమవుతుంది? ఇది ఒక సామెత అండి. అంతంత కోడికి అర్ధసేరు మసాలా అనేది సామెత. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రతి మనిషి జీవితంలో గొప్ప పాత్ర వహించేది మిత్రత్వము. ఆ మిత్రుని వలన కలిగే ప్రయోజనాలను తెలియజేయడమే ఈ పాఠాంశం ఉద్దేశం అనేసి ఇచ్చారు. సో ఇది మనకు ఏ పాఠంలో ఉంటుందండి? ఇది వచ్చేసి మనకు స్నేహానికి సంబంధించినటువంటి లెసన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. కొండపై నుండి జాలువారుతున్న సెలయేటిలో మీనములు మేను మరిచి గెంతుతున్నాయి. ఇందులో ఏ అలంకారం అనేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇది ఏ అలంకారం అంటే స్వభావోక్తి అండి. కొండపై నుండి జాలువారుతున్న సెలయేటిలో మీనములు మేను మరిచి గెంతుతున్నాయి అంటే జాతి గుణక్రియలను బట్టి ఒక వస్తువు యొక్క స్వరూప స్వభావాలను యథాతథంగా వర్ణిస్తే మనకు ఏమవుతుంది? స్వభావోక్తి. అంటే వాటి స్వభావాలను యథాతథంగా చెప్తే. మీనములు అంటే ఏంటంటే చేపలు ఎప్పుడైనా మనకు వాటర్లో గెంతుతూనే కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వాటి యొక్క స్వభావమే అది. కాబట్టి ఇది ఏ అలంకారం అవుతుంది? స్వభావోక్తి. నెక్స్ట్ క్వశ్చన్. వచ్చేసి దివ్య ఔషధం అనే పదమును విడదీస్తే అనేసి ఇచ్చారండి. ఇలాంటి బిట్స్ వచ్చేసి మనకు చాలా రెగ్యులర్గా అన్ని క్వశ్చన్ పేపర్స్లలో అడుగుతున్నారండి. దివ్య ఔషధము అంటే మనం ఎలా విడదీస్తాము? దివ్య ప్లస్ ఔషధం అండి. దివ్య ప్లస్ ఔషధము, దివ్య ఔషధము. నెక్స్ట్ క్వశ్చన్. ద్విగు సమాసానికి చందనిది ఏది అనేసి ఇచ్చారండి. ద్విగు సమాసం. ద్విగు అంటే ఏమవుతుందండి? మనకు సంఖ్యను సూచిస్తుంది. ద్విగు సమాసం దేన్ని సూచిస్తుంది? సంఖ్యను సూచిస్తుంది. ఇక్కడ దశ దిశలు అనేది దశ అంటే 10 కదా. సో ఇది ద్విగు సమాసం. సప్తద్వీపాలు ఇది కూడా మనకు ద్విగు సమాసం. 3 చేపలు ఇది కూడా ద్విగు సమాసం అండి. కానీ ఇది ఏంటంటే ఫలపుష్పాలు అండి. ఫలపుష్పాలు మనకి ఏమవుతుంది? ద్వంద్వ సమాసం అవుతుందండి. ఎందుకంటే ఫలపుష్పాలు అంటే ఫలమును పుష్పాలు ఇవి మనకు
2 అన్నమాట. సో కాబట్టి ఇది ద్వంద్వ సమాసం. సో ఇక్కడ ఇచ్చిన దానికి చూసుకున్నట్లయితే ద్విగు సమాసం కానిది ఏది? ఫల పుష్పాలు. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ఆయన అసువులు బాసారు. ఇక్కడ అసువులు అని గీసిన పదానికి అర్థం రాయండి అనేసి ఇచ్చారండి. అసువులు అంటే ఏంటండి? ప్రాణాలు. అసువులు అంటే ప్రాణాలు. నెక్స్ట్ క్వశ్చన్. వర్తమాన కాల అసమాపక క్రియ ఏది అనేసి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూసినట్లయితే మనకు క్వార్థకం, ఛేదార్థకం, అభ్యార్థకం, శతార్థకం అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. వర్తమాన కాల అసమాపక క్రియను ఏమంటాము? శతార్థకం అనేసి పిలుస్తామండి. అలాగే భవిష్యత్ కాల అసమాపక క్రియ అంటే ఛేదార్థకం. ఇది భవిష్యత్ కాల అసమాపక క్రియ అండి, ఛేదార్థకం అవుతుంది. నెక్స్ట్ క్వార్థకం అంటే భూతకాలిక అండి. క్వార్థం అంటే భూతకాలిక. భూతకాలిక అంటే ఆల్రెడీ జరిగిపోయినదండి క్వార్థకం అంటే భూతకాల అసమాపక క్రియ. ఛేదార్థకం అంటే భవిష్యత్ అంటే జరగబోయే కాలంకి సంబంధించినటువంటి అసమాపక క్రియ. శతార్థకం అంటే వర్తమాన కాల అసమాపక క్రియ అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాలానికి సంబంధించినటువంటి అసమాపక క్రియను శతార్థకం అంటారు. అప్యార్థకం అంటే 2 వాక్యాలు చెప్పే విషయాలు కానీ విరుద్ధ కాలు అయి ఉంటాయి. అంటే ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉండేటటువంటి వాక్యాలు ఉంటే వాటిని వచ్చేసి మనము అప్యార్థకంగా చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటిది ఇదండి. సో వర్తమాన కాల అసమాపక క్రియ ఏది? శతార్థకము. భవిష్యత్ కాలానికి సంబంధించిన అసమాపక క్రియ ఛేదార్థకము. అలాగే భూతకాలిక అసమాపక క్రియ క్వార్థకం అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నీవు పాఠం చదువు ఏ రకమైన వాక్యం అనేసి ఇచ్చారండి. సో ఇది మనకు ఏ రకమైన వాక్యం అవుతుంది? విద్యార్థక వాక్యం అండి. నువ్వు పాఠం చదువు, నువ్వు నేను చెప్పింది విను, జస్ట్ ఇవన్నీ మనకేమవుతుంది? విద్యార్థక వాక్యము. సామర్థ్యార్థక వాక్యం అంటే వారి యొక్క సామర్థ్యాలను తెలియజేస్తే దాన్ని సామర్థ్యార్థక వాక్యం అంటారు. ప్రశ్నార్థక వాక్యం అంటే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అలాగే నిషేధార్థక వాక్యం అంటే ఇది చెయ్యొద్దు అనేసి మనం ఎలా అయితే చెప్తామో అటువంటి నెగిటివ్ వాటిని నిషేధార్థక వాక్యాలు అనేసి పిలుస్తారు. సో ఇక్కడ నీవు పాఠం చదువు అనేది ఏ రకమైనటువంటి వాక్యము? విద్యార్థక వాక్యము. నెక్స్ట్ క్వశ్చన్. తొలి తెలుగు కథానిక ఏది అనేసి ఇచ్చారండి. సో తొలి తెలుగు కథానిక వచ్చేసి మనకు దిద్దుబాటు అండి, దిద్దుబాటు. నెక్స్ట్ క్వశ్చన్. మకుటాన్ని కలిగిన ప్రక్రియ ఏది అనేసి ఇచ్చారండి. వీటిల్లో మకుటం దేనికి ఉంటుంది? ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. శతకము. మకుటాన్ని కలిగిన ప్రక్రియ ఏది అంటే శతకం అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇంత మంచి పెన్న తల్లి ఎందుకిట్లు మారెనో అని ఆవేదన చెందింది ఎవరు అనేసి ఇచ్చారండి. ఇది మనకు కంటెంట్కి సంబంధించి క్వశ్చన్ అయితే అడగడం జరిగిందండి. సో ఆన్సర్ వచ్చేసి మీసరగండ విశ్వరూపాచారి అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 11వ అక్షరము యతి స్థానంగా ఉన్నటువంటి వృత్య పద్యం ఏది అనేసి ఇచ్చారు. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చంపకమాల అండి. చంపకమాలకు వచ్చేసి మనకు 11వ అక్షరానికి ఎత్తి స్థానం అవుతుంది. మత్తైభానికి చూసుకున్నట్లయితే 14వ అక్షరం మనకు ఎత్తి స్థానం అవుతుంది. శార్దూలానికి వచ్చేసి 13వ అక్షరం. ఉత్పలమాలకు వచ్చేసి 10వ అక్షరం అండి. ఎత్తి స్థానాలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చంపకమాలకు వచ్చేసి 11వ అక్షరము, మత్తైభానికి వచ్చేసి 14వ అక్షరం, శార్దూలం వచ్చేసి 13, ఉత్పలమాలకు వచ్చేసి 10వ అక్షరం వచ్చేసి యతి స్థానంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. బెల్లం కొట్టిన రాయి ఈ జాతీయానికి సరిపోయేటటువంటి న్యాయం ఏది అనేసి ఇచ్చారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే బెల్లం కొట్టిన రాయి ఇది వచ్చేసి గుడోపల న్యాయం అండి. ఏమవుతుంది? గుడోపల న్యాయం. నెక్స్ట్ క్వశ్చన్. సంస్కృత ప్రాకృత తుల్యమైన భాష ఏది అనేసి వచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు తత్సమం అండి.
తత్సమం సంస్కృత, ప్రాకృత తుల్యమైనటువంటి భాష తత్సమము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తానొక ప్రకృతి ఆరాధకుడినని విజయ్ అన్నాడు. ఈ వాక్యాన్ని ప్రత్యక్ష కథనంలోనికి మార్చమన్నాడండి. సో ప్రత్యక్ష కథనంలోనికి మార్చితే ఏమవుతుంది? నేనొక ప్రకృతి ఆరాధకుడిని అని విజయ్ అన్నాడు. సో ఇది మనకు పరోక్ష కథనంలో ఉందండి. సో ప్రత్యక్ష కథనానికి మారుస్తే నేనొక ప్రకృతి ఆరాధకుడిని అని విజయ్ అన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ భర్తృహరి సుభాషితములు తెలుగులోకి అనువదించిన వారు ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి మనకు ఏనుగు లక్ష్మణ కవి అండి. భర్తృహరి యొక్క సుభాషితములను తెలుగులోకి అనువదించిన వారు ఎవరు? ఏనుగు లక్ష్మణ కవి. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది పదాలలో వ్యతిరేకార్థక క్రియాపదం ఏది? సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే చదవక, చదువుతూ, చదివి, చదివితే అనేసి ఇచ్చారు. సో వ్యతిరేక పదార్థం ఏమవుతుంది? చదవక అండి. చదవక. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి సంబంధించి మధ్యమ పురుషకు సంబంధించిన సర్వనామ పదాలు ఏవి అనేసి ఇచ్చారండి. మనకు మధ్యమ పురుషకు సంబంధించినవి వచ్చేసి నీవు, మీరు అండి. నీవు, మీరు అనేది మధ్యమ పురుష అవుతుంది. సో ఇక్కడ మనకు మధ్యమ పురుష అంటే ఏంటంటే ఎదుట ఉన్న వారిని గురించి తెలియజేస్తే దాన్ని మధ్యమ పురుష అనేసి చెప్తామండి. సో దీనికి నీవు, మీరు ఇలాంటివి వస్తాయి. అలాగే ఉత్తమ పురుష అంటే తనను గురించి తాను తెలియజేస్తే ఉత్తమ పురుష అంటారండి. సో ఉత్తమ పురుషులో వచ్చేసి నేను, మేము అనేటటువంటివి వస్తాయి. నేను, మేము. అలాగే ప్రథమ పురుష అంటే ఏంటండి? ఎక్కడో ఉన్నటువంటి వారి గురించి మాట్లాడితే దాన్ని ప్రథమ పురుష అనేసి చెప్తాము. అంటే వాడు, ఆమె, అది, అవి మనకు ప్రథమ పురుష అవుతాయండి. సో ఇక్కడ మనకు మధ్యమ పురుష అడిగారు కాబట్టి మధ్యమ పురుష అంటే ఏంటి? మన ఎదురుగా ఉన్న వారిని గురించి తెలియజేస్తే దాన్ని మధ్యమ పురుష అంటారు. అంటే నీవు, మీరు ఇవి మనకు మధ్యమ పురుషకు సంబంధించినవి. నేను, మేము అనేవి దేనికి సంబంధించినవి? ఉత్తమ పురుష. అది, అతడు, ఆమె ఇవన్నీ మనకు ప్రథమ పురుషకి సంబంధించినవండి. నెక్స్ట్ క్వశ్చన్ యుద్ధాల వలన నష్టపోయేది సామాన్యులే. ఇది ఏ రకమైన వాక్యం అనేసి ఇచ్చారండి. సో ఇది మనకు నిశ్చయార్థక వాక్యం అవుతుందండి. నిశ్చయార్థక వాక్యం అంటే ఆల్రెడీ అందరికీ తెలిసిందే, ఇటువంటి యుద్ధాలు జరిగినా నష్టపోయేది వచ్చేసి సామాన్యులే అని. సో దాన్ని నిశ్చయార్థక వాక్యం అంటాము. ప్రశ్నార్థక వాక్యం అంటే మీకు తెలిసిందే, క్వశ్చన్ మార్కు. ఆశీర్వాదార్థక వాక్యం అంటే మీరు బాగుండాలని కానీ లేకపోతే చల్లగా ఉండాలని ఇలాంటివి ఉంటాయి కదా. సో అవన్నీ కూడా ఆశీర్వాదార్థక వాక్యాలు అవుతాయి. సో ఇవి వచ్చేసి మనకు తెలుగుకి సంబంధించినటువంటి బిట్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.